Hello guys, welcome to our channel. Today we are going to learn about the sets. మనము ఈ వీడియోలో సెట్స్ అంటే ఏంటో నేర్చుకోబోతున్నాం. మనం ఈ సెట్స్ లో ఏమేం ఆపరేషన్ ని పర్ఫామ్ చేస్తాము, మనము బేసికల్ గా ఈ సెట్స్ ని పైథాన్ లో ఎందుకు యూజ్ చేస్తున్నామో ఈ వీడియోలో మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ప్లీజ్ వాచ్ దిస్ వీడియో అప్ టు ఎండ్, దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ప్రాపర్లీ. ఈ రోజు మనం సెట్స్ లో ఏమేం ఇక్కడ సెట్ అంటే ఏంటిది, సెట్ లో ఏమేం మెథడ్స్ ని యూజ్ చేస్తాం, ఏమేం ఆపరేషన్ ని సెట్ లో పర్ఫామ్ చేస్తామో ఈ రోజు ఈ వీడియోలో మనము నేర్చుకోబోతున్నాం. ఇక్కడ మనం ఒక గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ని ఒక సింగిల్ ఎంటిటీగా రిప్రజెంట్ చేయాలంటే మనకు సెట్ అనేది అవసరం. సో మనము గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ని రిప్రజెంట్ చేసేందుకు సెట్ ని వాడతాం. ఇక్కడ డూప్లికేట్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ సెట్స్ అంటే డూప్లికేట్ వాల్యూస్ అనేవి సెట్స్లో అలో కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సెట్ని క్రియేట్ చేసిన ఏదైనా వేరియబుల్ తోటి క్రియేట్ చేసినప్పుడు అందులో నేను కొన్ని వాల్యూస్ని స్టోర్ చేసిన తర్వాత నేను న్యూ వాల్యూస్ని ఆ సెట్లో నేను యాడ్ చేయరాదు. సో దట్స్ వై సెట్స్ ఆర్ నాట్ అలౌడ్ ద డూప్లికేట్ వాల్యూస్. ఇక్కడ ఇన్సర్టింగ్ ఆర్డర్ ఈస్ నాట్ ప్రిజర్వ్డ్ అంటే మనం ఒక్కసారి సెట్ని ప్రిపేర్ చేస్తే ఆ సెట్లో మనము న్యూ వాల్యూస్ని యాడ్ చేయరాదు. సో అందుకే మనము సెట్లో మనము ఇన్సర్టింగ్ మెథడ్ని కూడా యూజ్ చేయరాదు. ఇక్కడ ఇండెక్సింగ్ ఈజ్ నాట్ పాసిబుల్ అంటే ఇండెక్సింగ్ కూడా మనము సెట్లో పర్ఫామ్ చేయరాదు. అంటే ఒక వాల్యూ యొక్క ఇండెక్స్ ఎంత అని తెలుసుకున్నందుకు మనము తెలుసుకోవాలనుకున్నప్పుడు ఎప్పుడైతే మనం ఇండెక్సింగ్ అనేది వాడతామో సో అప్పుడు అది చూపిస్తుంది ఇండెక్సింగ్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ సెట్స్ అని. ఇక్కడ హెట్రోజీనియస్ ఎలిమెంట్స్ ఆర్ అలౌడ్. హెట్రోజీనియస్ ఎలిమెంట్స్ అనేవి సెట్స్లో మనకి అలో. ఇక్కడ సెట్స్ ఆబ్జెక్ట్స్ ఆర్ మ్యూటబుల్ అంటే సెట్లో ఉన్న ఆబ్జెక్ట్స్ అనేవి మ్యూటబుల్. ఎందుకు మ్యూటబుల్ అంటున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ఏదైనా వేరియబుల్ తోటి నువ్వు కొన్ని వాల్యూస్ని సెట్లో ప్రొవైడ్ చేసినావు. నువ్వు లైక్ యాడ్ ఆపరేషన్ని వాడి అందరూ అపెండ్ ఆపరేషన్ కాదు కానీ యాడ్ ఆపరేషన్ని వాడి నువ్వు ఒక న్యూ వాల్యూస్ని సెట్స్లో క్రియేట్ చేయొచ్చు అంటే యాడ్ చేయొచ్చు. సో దట్స్ వై వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఏ మ్యూటబుల్ ఫంక్షన్. అంటే మనం సెట్స్ని మ్యూటబుల్ అని ఎందుకు అంటున్నామంటే ఈ సెట్ని డేటా టైప్ని వాడి మనం అందులో న్యూ వాల్యూస్ని యాడ్ చేయొచ్చు. సో అందుకే మనము సెట్స్ని మ్యూటబుల్ అని అంటున్నాం. వీ కెన్ రిప్రజెంట్ సెట్ విత్ కర్లీ బ్రేసెస్ అంటే మనము ఈ సెట్ని ఒక కర్లీ బ్రాసెస్గా రిప్రజెంట్ చేయొచ్చు విత్ ఏ కామా సపరేటర్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక నేను ఎస్ అనే వేరియబుల్తో ఒక లిస్ట్ సెట్ని ప్రిపేర్ చేసిన, ఎప్పుడైతే నేను ఎస్ని ప్రింట్ చేస్తానో నాకు ఇక్కడ ప్రింట్ చేస్తే నాకు ఈ వాల్యూస్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అంటే సెట్స్ అనేవి ఆర్డర్ కాదు. అంటే ఒక్కసారి మనము సెట్స్ని ప్రిపేర్ చేసినాక ఏవైతే వాల్యూస్ ఇక్కడ నేను 10, 20, 30 అని ఇచ్చిన అదే వాల్యూస్ని ప్రింట్ చేస్తే నాకు ఇక్కడ వాల్యూస్ అనేవి ఆర్డర్గా లేవు. సో ఇట్ ఈస్ ఇన్ అన్ఆర్డర్ అంటే సెట్లో వాల్యూస్ అనేవి ఆర్డర్గా ఉండవు. సో ఎప్పుడైతే నేను ఈ వేరియబుల్ ఏ టైప్ అని ప్రింట్ చేస్తానో టైప్ ఆఫ్ ఎస్ అని నాకు ఇక్కడ సెట్ అని డిస్ప్లే అవుతుంది ఇక్కడ అవుట్పుట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ప్రోగ్రామ్ చూసుకుంటే కనుక నేను ఏ అనే వేరియబుల్లో 10, 30, 40, 30, 40 అని వాల్యూస్ని నేను ఏ అనే వేరియబుల్లో స్టోర్ చేసిన సెట్స్లో. నేను ఎప్పుడైతే నేను ఏని ప్రింట్ చేస్తానో నాకు ఇక్కడ 40, 30, 20 అనే వాల్యూస్ మాత్రమే ప్రింట్ అవుతున్నాయి. ఇక్కడ 10 వాల్యూస్ అంటే డూప్లికేట్ వాల్యూస్ అనేవి సెట్స్లో అలొకేట్ అవుతున్నాయి. ఎప్పుడైతే ప్రింట్ చేస్తానో నాకు రెండు వాల్యూస్ డూప్లికేట్ వాల్యూస్ రెండు ఉంటే నాకు ఒకటే వాల్యూ అనేది ఇక్కడ అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 30 అనే 2 డూప్లికేట్ వాల్యూస్ అనేవి నాకు ఇక్కడ ఉన్నాయి. సో నాకు ఇక్కడ అవుట్పుట్లో 30 అని డిస్ప్లే అయింది, ఇక్కడ నాకు 40 అనేది డిస్ప్లే అయింది, 10 అనేది డిస్ప్లే అయింది. సింగిల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడైతే టైప్ ఆఫ్ ఎస్ అని ప్రింట్ చేస్తానో టైప్ ఆఫ్ ప్రింట్ ఏని ప్రింట్ చేస్తానో అప్పుడు నాకు సెట్ అని ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ అబౌట్ ది సెట్. ఇక్కడ మనము సెట్లో రేంజ్ ఫంక్షన్ని కూడా వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ అనే వేరియబుల్లో సెట్ ఆఫ్ రేంజ్ ఆఫ్ 5 అంటే
మనము ఇక్కడ రేంజ్ ఫంక్షన్ని ఎందుకు యూజ్ చేస్తున్నామంటే 0 నుంచి 5 మధ్యలో ఉన్న వాల్యూస్ నాకు వాల్యూస్ అనేవి కావాలి. సో నేను ఈ రేంజ్ ఫంక్షన్ని వాడి నేను ఆ వాల్యూస్ని ప్రింట్ చేస్తున్నా. ఎప్పుడైతే నేను ఏని ప్రింట్ చేస్తానో నాకు 0, 1, 2, 3 వాల్యూస్ అనేవి నాకు డిస్ప్లే అవుతాయి అవుట్పుట్లో. ఎప్పుడైతే మనము ఎంప్టీ సెట్ని కూడా క్రియేట్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ అనే వేరియబుల్లో ఎంప్టీ సెట్ని క్రియేట్ చేసిన. ఎప్పుడైతే నేను ఏని ప్రింట్ చేస్తానో నాకు ఇక్కడ ఎంప్టీ సెట్ అనేది ప్రిపేర్ అయింది. ఎప్పుడైతే నేను ఈ ఏ అనే వేరియబుల్ టైప్ని చెక్ చేస్తానో నాకు అది డిక్షనరీ అని ప్రింట్ అవుతుంది. ఎందుకంటే మనం డిక్షనరీలో కూడా ఈ ఫ్లవర్ బ్రాకెట్ని యూజ్ చేస్తాం కాబట్టి ఇది ఒక టైప్ డిక్షనరీ అనే నాకు ఇక్కడ ప్రింట్ అయింది. మనము సెట్ ఫంక్షన్ అంటే మనము సెట్స్లో మనకు ఒక సెట్ ఆఫ్ ఓపెన్ బ్రాకెట్ ఫంక్షన్ అంటే సెట్ ఫంక్షన్ అనేది మనకు సెట్లో ఉంది. సో ఆ సెట్ ఫంక్షన్ని వాడి మనము ఎప్పుడైతే ఎస్ అనే వేరియబుల్లో సెట్ ఆఫ్ ఓపెన్ బ్రాకెట్ అని ఇచ్చి ఎప్పుడైతే మనం ఎస్ని ప్రింట్ చేస్తామో నాకు ఇక్కడ సెట్ అనే ఏదైతే ఇక్కడ సెట్ అని ఓపెన్ బ్రాకెట్ ఇచ్చామో ఆ ఫంక్షన్ నాకు ఇక్కడ అదే ఫంక్షన్ సెట్ అనే ఫంక్షన్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఎప్పుడైతే నేను ప్రింట్ టైప్ ఆఫ్ ఎస్ అని ప్రింట్ చేస్తానో నాకు ఇక్కడ సెట్ అని ప్రింట్ అయింది. So this is regarding how to prepare a empty set and how to what are the set function is there in set. ఇక్కడ మనకు కొన్ని ఫంక్షన్స్ అనేవి సెట్ లో ఉన్నాయి. అవి ఎలా పర్ఫామ్ చేస్తామో మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ యాడ్ అనేది ఒక ఫంక్షన్ అంటే ఒక 2 వాల్యూస్ ని యాడ్ చేస్తుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ అనే వేరియబుల్లో 10, 11, 12 అనే వాల్యూస్ నేను ఒక సెట్ లో ప్రిపేర్ చేసిన. ఎప్పుడైతే నేను బి అనే వేరియబుల్ని క్రియేట్ చేసి ఏ డాట్ యాడ్ ఆఫ్ 13 అంటే 13 అనే వాల్యూని నేను ఏ అనే వేరియబుల్లో ఏ అనే సెట్లో నేను యాడ్ చేస్తున్నా. సో ఎప్పుడైతే నేను బీని ప్రింట్ చేస్తానో నాకు ఇక్కడ 10, 11, 12, 13 అనే వాల్యూస్ అనేవి యాడ్ అయిపోతాయి. సో మనకి ఇంకో అప్డేట్ అనే ఫంక్షన్ సెట్లో ఉంది. సో అది అప్డేట్ చేస్తుంది ఏని విత్ ఏ బి అంటే ఏ అనే వాల్యూని ఏ అనే వేరియబుల్ని బి తోటి అప్డేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ డాట్ అప్డేట్ ఆఫ్ బి రేంజ్ ఆఫ్ 5 అని ఇస్తాను. అంటే రేంజ్ ఫంక్షన్ ఎందుకు వాడుతున్నా నాకు ఇప్పుడే చెప్పాను. అంటే నాకు 0 నుంచి 5 లోపు ఉన్న వాల్యూస్ నాకు ఇక్కడ ప్రింట్ కావాలి. ఈ ఏలో ఈ రెండు సెట్ అండ్ లిస్ట్ కంపేర్ చేసుకొని ఈ వాల్యూ సెట్లో నాకు ఈ రేంజ్ ఫంక్షన్ కూడా డిస్ప్లే కావాలి అని ఎప్పుడైతే నేను ఏని ప్రింట్ చేస్తానో సెట్ని ప్రింట్ చేస్తానో నాకు ఇక్కడ 0 నుంచి 5 మధ్యలో వాల్యూస్ ఏంటిది నాకు 0, 1, 2, 3, 4 అని డిస్ప్లే అవుతుంది. మళ్ళీ 40, 10 అంటే 10 అనేది సేమ్ ఉంది కాబట్టి 10 అనేది డిస్ప్లే అయింది. సో 50 కూడా డిస్ప్లే అయింది అంటే నేను లిస్ట్ని ప్రిపేర్ చేసిన కాబట్టి ఇక్కడ 20, 60, 30 అని డిస్ప్లే అయింది. సో మనము ఇక్కడ అప్డేట్ ఫంక్షన్ని కూడా సెట్లో వాడచ్చు. అంటే నేను ఏ అనే వేరియబుల్ని బి అనే వేరియబుల్ తోటి అప్డేట్ చేస్తున్నా. నేను రేంజ్ ఫంక్షన్ని వాడి 0 నుంచి 5 లోపు ఉన్న వాల్యూస్ని కూడా ఇందులో సెట్లో కలిపేస్తున్నా. ప్రింట్ చేస్తే నాకు ఇలా డిస్ప్లే అవుతుంది అవుట్పుట్. మనము ఇక్కడ కాపీ ఫంక్షన్ అనేది కూడా మనకు సెట్లో అనేది ఒకటి ఉంది. అంటే మనము కాపీ ఫంక్షన్ ఎందుకు వాడుతున్నాం అంటే ఒక క్లోన్ అంటే ఒక క్లోన్ని తయారు చేస్తుంది ఎగ్జాక్ట్ కాపీ ఆఫ్ ది బిఫోర్ వేరియబుల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వేరియబుల్ని క్రియేట్ చేసిన లైక్ 1, 2, 3 ఒక సెట్ని ప్రిపేర్ చేసిన. ఎప్పుడైతే నేను బి అనే వేరియబుల్ తీసుకొని ఏ డాట్ కాపీ ఆఫ్ ఎంప్టీ బ్రాకెట్ ఇస్తానో నేను బిని ప్రింట్ చేసినప్పుడు నాకు 1, 2, 3 అంటే దిస్ కాపీ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు కాపీ ద బిఫోర్ వేరియబుల్. అంటే మనము ఈ వేరియబుల్ని బేస్ చేసుకొని ఇంకో క్లోన్ని తయారు చేయొచ్చు బి అనే వేరియబుల్ లాగా. సో అంటే ఏ అనే వేరియబుల్ బేస్ చేసుకొని నేను ఇంకో క్లోన్ని బి అనే వేరియబుల్లో తయారు చేయొచ్చు. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ అబౌట్ ది హౌ ద ఫంక్షన్స్ వర్క్స్ ఇన్ ద సెట్. ఇక్కడ మనము పాప్ ఫంక్షన్ అనేది కూడా మనము సెట్లో యూజ్ చేస్తాము. ఇక్కడ పాప్ ఫంక్షన్ని ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే టు రిమూవ్ ద పర్టికులర్ వాల్యూ, టు రిమూవ్ ద సెలెక్టెడ్ వాల్యూ. అంటే మనం సెలెక్ట్ చేసుకున్న వాల్యూని ఆ సెట్లో నుంచి రిమూవ్ చేయాలంటే మనం అప్పుడు ఈ పాప్ ఫంక్షన్ని వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక ఎస్ అనే వేరియబుల్లో నేను ఒక సెట్లో 1, 2, 3, 4 అనే వాల్యూస్ని ప్రొవైడ్ చేసిన.
ఎప్పుడైతే నేను ఏన వేరియబుల్లో ఎస్ డాట్ పాప్ ఆఫ్ అంటే నాకు పర్టికులర్ వాల్యూ 4 అనేది ఈ సెట్లో నుంచి రిమూవ్ కావాలి. సో దట్స్ వై ఎప్పుడైతే నేనైతే పాప్ ఫంక్షన్ యూజ్ చేసి ఎప్పుడైతే ఏని ప్రింట్ చేస్తానో నాకు 4 అనే వాల్యూ రిమూవ్ అయ్యి 1 2 3 అనే డిస్ప్లే అవుతాయి. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ అబౌట్ ది పాప్ ఫంక్షన్. మనము ఇక్కడ పాప్ ప్లేస్లో రిమూవ్ ఫంక్షన్ కూడా వాడచ్చు, ఇంకా డిస్కార్డ్ ఫంక్షన్ కూడా వాడచ్చు. సో మనకి 5 ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. పాప్ ఉంటుంది, రిమూవ్ ఉంటుంది, డిస్కార్డ్ ఉంటుంది, యాడ్ ఉంటుంది, అప్డేట్ అనే ఫంక్షన్ కూడా ఉంటుంది సెట్లో. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఇన్ సెట్, మనకు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి ఎలా పర్ఫామ్ అవుతాయి ఈ సెట్స్లో అని చూస్తే కనుక యూనియన్ అనేది ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్. అది ఎలా పర్ఫామ్ చేస్తుంది అంటే ద ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు రిటర్న్ ఆల్ ఎలిమెంట్స్. ఈ ఫంక్షన్ యూనియన్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఏవైతే సెట్లో వాల్యూస్ ఉన్నాయో అన్ని వాల్యూస్ని రిటర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక ఏ అనే వేరియబుల్లో నేను సెట్లో 10 20 30 40 అనే వాల్యూస్ని ప్రొవైడ్ చేసిన, బి అనే వేరియబుల్లో 50 60 70 80 అనే వాల్యూస్ని స్టోర్ చేసిన. నేను ఇంకో సి అనే వేరియబుల్ తీసుకొని ఏ డాట్ యూనియన్ ఆఫ్ బి అని ఇస్తాను. అంటే ఏ అనే వాల్యూ బి అనే వాల్యూ తోటి కంబైన్ అయ్యి ఎప్పుడైతే సిని ప్రింట్ చేస్తానో అప్పుడు నాకు ఈ వాల్యూస్ బి అనే వాల్యూస్ సి అనే వాల్యూస్ తోటి కంబైన్ అయిపోతున్నాయి. సో సేమ్ వాల్యూస్ ఉంటే అది వన్ టైం డిస్ప్లే అవుతుంది. అంటే 10 50 20 40 10 60 30 అని ఇక్కడ నాకు డిస్ప్లే అయింది అవుట్పుట్లో. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇంటర్సెక్షన్ అంటే ఇట్ రిటర్న్స్ కామన్ ఎలిమెంట్స్. అంటే ఇంటర్సెక్షన్ అనే ఫంక్షన్ని మనం ఎందుకు వాడుతున్నాం అంటే అది కామన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే అవుట్పుట్లో డిస్ప్లే అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక ఏ అనే వేరియబుల్లో నేను సెట్లో 1 2 3 అనే 3 4 అనే వాల్యూస్ని స్టోర్ చేసిన, బి అనే వేరియబుల్లో 2 1 4 అనే వాల్యూస్ని స్టోర్ చేసిన. ఎప్పుడైతే నేను సి అనే వేరియబుల్లో ఏ డాట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ బి అని ప్రింట్ చేస్తానో నేను ఇస్తాను, ఎప్పుడైతే నేను సి ప్రింట్ చేస్తానో ఇక్కడ 2 1 4 అని నాకు డిస్ప్లే అవుతుంది అవుట్పుట్. ఎందుకంటే 2 2 అనేది నాకు కామన్ ఉంది ఎలిమెంట్స్. సో కామన్ ఎలిమెంట్స్ ని ఇంటర్సెక్షన్ ఫంక్షన్ అనేది రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు 1 1 అనేది కామన్ ఎలిమెంట్ 1 అనేది ప్రింట్ అయింది, 4 4 అనేది కామన్ ఎలిమెంట్ 4 అని ప్రింట్ అయింది. సో కామన్ ఎలిమెంట్స్ ని మాత్రమే ఇంటర్సెక్షన్ అనేది ఆపరేషన్ అనేది ప్రింట్ చేస్తుంది అవుట్పుట్ లో. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక డిఫరెన్స్ అనేది మనకు ఇంకో ఫంక్షన్ ఆపరేషన్ అనేది వర్క్ అవుతుంది సెట్స్ లో. ఇట్ రిటర్న్స్ ద వాల్యూస్ ఆఫ్ ఏ బట్ నాట్ బి. అంటే ఏ యొక్క వాల్యూస్ ని రిటర్న్ చేస్తుందట, బి అనే వాల్యూస్ ని రిటర్న్ చేయదట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక ఏ అనే వేరియబుల్లో నేను ఒక లిస్ట్ లో ఒక సెట్స్ లో 10 20 30 40 అనే వాల్యూస్ ని స్టోర్ చేసిన, బి అనే వేరియబుల్లో 50 60 70 80 అనే వాల్యూస్ ని స్టోర్ చేసిన. ఎప్పుడైతే నేను సి అనే వేరియబుల్లో ఏ డాట్ డిఫరెన్స్ అంటే ఏ అనే వేరియబుల్లో నేను ఏ అనే వేరియబుల్ని బి అనే వేరియబుల్ తోటి డిఫరెన్స్ చేస్తున్నా, అంటే డిఫరెన్స్ అంటే మైనస్ సబ్ట్రాక్షన్ అంటే చేస్తాను. అప్పుడైతే నేను సిని ప్రింట్ చేస్తానో మళ్ళీ నేను ప్రింట్ ఆఫ్ ఏ మైనస్ బి ప్రింట్ ఆఫ్ బి మైనస్ సి అని ప్రింట్ చేస్తే నాకు 10 20 10 20 50 60 అని నాకు అవుట్పుట్లో డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు మెంబర్షిప్ ఆపరేషన్స్ అనేవి 2 టైప్స్, మెయిన్లీగా 2 టైప్స్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్, సెకండ్ వన్ వచ్చేసి నాట్ ఇన్. ఇవి మెంబర్షిప్ ఆపరేటర్స్ అనేవి మనకు సెట్స్ లో ఎలా వర్క్ అవుతుంది అంటే నేను ఎగ్జాంపుల్ కోడ్ రాసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వేరియబుల్లో నేను సెట్ ని ఇలా తీసుకొని సెట్ అని నేను లైక్ ఐఎమ్ ప్రొవైడింగ్ మై నేమ్ యాజ్ ఏ సిద్ధు. నేను ఎప్పుడైతే ప్రింట్ చేస్తానో లైక్ ఎస్ అనే వర్డ్ ఏ అనే వేరియబుల్ ఉందా అని ప్రింట్ చేస్తే నాకు అది అవుట్పుట్లో ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే లైక్ ఐ డి అని లైక్ హెచ్ అని లైక్ ఎస్ అని ఇంకా SIDHU కదా. సో ఉంటే కనుక మనకి ఇక్కడ నాకు ఇక్కడ ట్రూ అని డిస్ప్లే అవుతుంది.
అంటే నేను ఒక చెక్ చేస్తున్నా, ఒక ఎస్ అనే వర్డ్ ఈ ఏ అనే వేరియబుల్ ఉందా, ఉంటే ట్రూ అని డిస్ప్లే అవుతుంది, లేకుంటే ఫాల్స్ అని డిస్ప్లే అవుతుంది. ఇంకోటి మనం చూసుకుంటే కనుక ఇక్కడ యాక్సెసింగ్ ద డిక్షనరీ, మనము వీ కెన్ యాక్సెస్ ద డాటా బై యూజింగ్ కీస్. డిక్షనరీ అంటే ఏంటి, మనకి ఇక్కడ కీ వాల్యూ పేర్స్, అంటే డిక్షనరీలో కీ ఉంటుంది, కీకి పర్టికులర్ వాల్యూ అనేది ఉంటుంది. సో అందుకే మనం డిక్షనరీని కీ వాల్యూ పేర్స్ అని అంటున్నాం. వీ కెన్ యాక్సెస్ డాటా బై యూజింగ్ కీస్, మనము డాటాని యాక్సెస్ చేయొచ్చు ఈ కీస్ని వాడి, కీ ఫంక్షన్ని వాడి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వేరియబుల్లో నేను కీ ఏంటిది 100, వాల్యూ ఏంటిది ఇక్కడ సిద్ధు, ఇక్కడ 200 అనేది ఒక కీ, వాల్యూ సుగేందర్ అనేది వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రింట్ చేస్తున్నా పర్టికులర్ 100 అనే కీలో నాకు వాల్యూ ఏది ఉంది అని ప్రింట్ చేస్తే ఏ ఆఫ్ 100 అని ప్రింట్ చేస్తే నాకు సిద్ధు అని డిస్ప్లే అయింది. ఇక్కడ నేను మళ్ళీ ప్రింట్ చేస్తున్నా ఏమనంటే ప్రింట్ ఏ ఆఫ్ 200 కీలో నాకు ఏ వాల్యూ అనేది ఉంది అని ప్రింట్ చేస్తే నాకు సుగేందర్ అని డిస్ప్లే అయింది. నేను ఇక్కడ నేను మనం ఇక్కడ కీ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే ఒకవేళ మనం స్పెసిఫై చేసిన వాల్యూస్ అనేవి లేకుంటే కనుక మనకు కీ ఎర్రర్ అని అవుట్పుట్లో డిస్ప్లే అవుతుంది. సో నేను ఈ కీ ఫంక్షన్ని వాడి ఫర్ ఎగ్జాంపుల్ 400 అనే కీలో నాకు వాల్యూ ఎంత ఉంది ఈ వేరియబుల్లో అని చెక్ చేస్తున్నా. ర్యాండమ్గా చెక్ చేస్తే ఒకవేళ 400 అనే కీలో నాకు వాల్యూ అనేది ఉంటే ఈ లిస్ట్లో, ఈ సెట్లో, అప్పుడు నాకు ఉంటే కనుక 1 అనేది డిస్ప్లే అవుతుంది, లేకుంటే కనుక 0 అని డిస్ప్లే అవుతుంది. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ అబౌట్ ది హౌ వీ కెన్ యాక్సెస్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ ద డిక్షనరీ. సో ఈ వీడియోలో మనం సెట్స్ అంటే ఏంటో కంప్లీట్గా నేర్చుకున్నాం. సెట్స్లో మనం ఏమేమి ఆపరేషన్ని వాడతామో నేర్చుకున్నాం. ఇంకా ఫంక్షన్స్ ఎలా సెట్స్లో వర్క్ అవుతాయో నేర్చుకున్నాము. మనము ఎలిమెంట్స్ని ఎలా యాక్సెసింగ్ చేస్తామో డిక్షనరీలో కూడా నేర్చుకున్నాం. So this is regarding about the complete explanation about the sets. If you like this video, then don't forget to click on subscribe button. We will see in the next video. Till then, bye bye.